గిన్నెకి పంపించిన తర్వాత ఇలా ఫైన్ పౌడర్ వస్తుందండి. నా దగ్గర రాగులు లేవు, రాగి పిండి ఉంది. సో నేను దీన్ని కూడా ఆఫ్టర్ ఆ పౌడర్లోకి ఈ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మిక్స్ చేసుకోవడమేనండి. మా ఇంట్లో 4 మెంబర్స్ ఉంటాము. 4 మెంబర్స్కి ఈ 2 గ్లాసెస్ సరిపోతుందండి. నేను ఇక్కడ మిక్సీలో చూపిస్తున్నాను. మిక్సీలో ఏంటంటే క్విక్గా అయిపోతుంది. ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, చాలా ఫైన్ పేస్ట్గా వస్తుందండి. దోశ బ్యాటర్ కూడా చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. తర్వాత దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. కొంచెం సాల్ట్ తీసుకొని అందులోకి దోశ బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇది ఫర్మెంట్ అవ్వకపోయినా బాగుంటుంది, కాకపోతే టేస్ట్ వేరేలాగా ఉంటుంది. దోశలు వస్తాయి ఫర్మెంట్ కాకపోయినా కానీ. నేను ఫర్మెంట్ అయిన తర్వాత కూడా చూపిస్తున్నాను. చూడండి, చాలా చక్కగా పొంగింది. చూడండి, బబుల్ ఫార్మేషన్ చాలా బాగా వచ్చింది. ఈ దోశలు చాలా థిన్గా వస్తాయండి. అండ్ సీరియస్గా చెప్తున్నా, ఇది వితౌట్ చట్నీనే చాలా బాగుంటాయి.